ఫిజికల్ హెల్త్ని బాగా చూసుకుంటూ, అంటే ఫిజికల్ ఫిట్నెస్ని అండ్ ఫిట్నెస్ ఫ్రీక్ అంటాం కదా, సో ఏం తినాలి ఇదంతా బాగా మెయింటైన్ చేసుకుంటూ కూడా కొంతమందికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తూ ఉంటాయి. సో ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి ఏమైనా ఎక్సర్సైజెస్ ఉంటాయా అని అడుగుతూ ఉంటారు. యూజువలీ అంగానికి రక్త ప్రసరణ పెరగడానికి అంగానికి ఎటువంటి ఎక్సర్సైజెస్, అంటే అంగం ఎక్సర్సైజ్ చేయటం అలాంటివి యూజువల్గా ఉండవండి. థింగ్ ఏంటంటే మామూలు బాడీ ఎక్సర్సైజెస్ చేస్తే బాడీ మజిల్కి బ్లడ్ సప్లై అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆబ్వియస్లీ మన స్ట్రెంగ్త్ పెరుగుతుంది, చూడటానికి షేప్ తయారవుతుంది. ఇదంతా ఎక్సర్సైజెస్ వల్ల బాడీకి కలిగే లాభాలు. యూజువలీ దీని ద్వారా స్ట్రెస్ తగ్గుతుంది, వాళ్ళ సెక్షువల్ హెల్త్ కూడా పెరుగుతుంది. కానీ కొంతమందిలో ఏంటి అంటే ఫిజికల్ హెల్త్ అంతా బాగుండి, అంటే వాళ్ళకి ఏ పరీక్షలు చేసినా అన్నీ నార్మల్గా వస్తూ వాళ్ళకి ఎటువంటి ఫిజికల్గా జబ్బులు లేకపోయినా కానీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావచ్చు. వీళ్ళకి యూజువలీ మనం అన్నీ యాజ్ పర్ ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళ హిస్టరీ ఎందుకు వచ్చింది, ఎప్పటి నుంచి వచ్చింది, ఎలా ఉంది అంతా మనం డీటెయిల్స్ అన్నీ కనుక్కొని వాళ్ళకి మినిమం కావాల్సిన రక్త పరీక్షలు, అంటే హార్మోనల్ టెస్ట్లు ఏదైనా ఇబ్బంది ఉన్నా చూసుకొనేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఆ ట్రీట్మెంట్లో ముఖ్యంగా మేము ఇచ్చేది ఏంటి అంటే షాక్ వేవ్ థెరపీ, లో ఇంటెన్సిటీ ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ థెరపీ. ఇది ఏంటి అంటే అంగానికి డైరెక్ట్గా మనం ఈ షాక్ వేవ్ థెరపీ ఇవ్వడం ద్వారా అంగంలోని రక్త ప్రసరణ ఇంప్రూవైజ్ అయ్యి, అంటే నియోవాస్కులరైజేషన్ అనే పద్ధతి ద్వారా అంగానికి రక్త ప్రసరణ ఇంప్రూవ్ అయ్యి వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఇంప్రూవ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది అంగానికి ఎక్సర్సైజా అంటే బేసికలీ అంగంకి ఎక్సర్సైజ్ అంటూ ఉండదు. ఇది ఏంటంటే ట్రీట్మెంట్ థెరపీ టు ద పెన్నిస్. సో ఇది పెన్నిస్లోని కణజాలం రిజ్యువినేట్ అవ్వడానికి ఇస్తున్నది. సో దీంతో పాటు ఎక్సర్సైజెస్ ఏమన్నా బెటర్మెంట్కి, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి బెటర్మెంట్కి ఏమన్నా ఉన్నాయా అంటే ఆబ్వియస్గా ప్రతి ఎక్సర్సైజ్, అంటే మనిషిని స్వెట్ కలిగించే ఎక్సర్సైజెస్, అది కార్డియోవాస్కులర్ ఎక్సర్సైజెస్ కావచ్చు, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ కావచ్చు, ఈవెన్ సింపుల్ వాక్ కావచ్చు, ఇవన్నీ కూడా రక్త ప్రసరణ బాడీలో ఇంప్రూవ్ అవ్వడానికి చేసేటివే. ముఖ్యంగా కీగల్స్ ఎక్సర్సైజెస్, పెల్విక్స్ ఎక్సర్సైజెస్ అని ఉంటాయి. ఇవి ఏంటి అంటే ఈ నడుం చుట్టూరు ఉండే మజిల్స్ కానీ పెన్నీస్ మజిల్స్ కానీ స్ట్రెంథన్ అవ్వడానికి, ఈ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ వంటి సెక్షువల్ డిస్ఫంక్షన్ ఇంప్రూవ్ అవ్వడానికి చేసే ఎక్సర్సైజెస్. ఇవి చేసిన వీళ్ళకి కొద్ది గొప్ప ఈ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. కానీ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ బాడీ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ వీళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చినప్పుడు వాళ్ళకి ఎటువంటి మెడికేషన్స్, అంటే వాళ్ళ డిజార్డర్ కాదు కదా, ఇది కైండ్ ఆఫ్ సింపుల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ఇది ట్రాన్సియంట్గా ఉంటుంది. వీళ్ళకి ఈ షాక్ వేవ్ థెరపీ ద్వారా ఉపశమనం కలుగుతుంది. దీన్ని యూజ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.